హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ ఉపయోగపడే ఒక టాపిక్ను మీకు అందరికీ చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే రౌడీ షీట్. అసలు రౌడీ షీట్ అంటే ఏంటి, ఎవరిపైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు, దానివల్ల నష్టాలేంటి, ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారనే విషయాలని మీ ముందుకు తీసుకొచ్చాను. అసలు రౌడీ షీట్ ఎవరిపైన ఓపెన్ చేస్తారు, ఎవరిపైన ఓపెన్ చేస్తారంటే హ్యాబిచువల్ అఫెండర్స్ మీద ఓపెన్ చేస్తూ ఉంటారు. హ్యాబిచువల్ అఫెండర్స్ అంటే ఏంటి? హ్యాబిచువల్ అఫెండర్స్ అంటే వాళ్ళు రెగ్యులర్గా అనేక తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళని హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారు. అయితే వారిపైన పోలీసు వారు రౌడీ షీట్ని ఎందుకు ఓపెన్ చేస్తారు? ఎందుకు ఓపెన్ చేస్తారంటే వారి యొక్క ప్రవర్తన ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా తప్పులు చేయకుండా మారకపోవడం వలన వారికి అనేక మార్లు చెప్పి విసుగెత్తిపోయి వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఏం చేస్తారంటే రౌడీ షీట్ అనేది ఓపెన్ చేస్తారు. దేని ప్రకారము? పోలీస్ స్టాండింగ్ ఆర్డర్ 742 క్లాజ్ 1A ప్రకారము అతన్ని ఫస్ట్ హ్యాబిచువల్ అఫెండర్స్గా నమోదు చేసి, అదేవిధంగా పోలీస్ స్టాండింగ్ రూల్ ప్రకారము అతనిపై రౌడీ షీట్ అనేది ఓపెన్ చేస్తారు. అయితే ఏ సందర్భాల్లో ఈ రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు? సాధారణంగా కొంతమంది అనుకుంటారు ఈ రౌడీ షీట్ అనేది 10 కేసులుంటే ఓపెన్ చేస్తారు, 5 కేసులుంటే ఓపెన్ చేస్తారు, లేదంటే 20 కేసులుంటేనే ఓపెన్ చేస్తారనే అపోహ అందరిలోనూ ఉంది. అదే రకంగా మరికొంతమంది ఏమంటారంటే మర్డర్స్ లాంటి కేసులు ఉంటే అందులో ఉంటే ఓపెన్ చేస్తారు, దొంగతనాలకి వాటికి ఓపెన్ చేస్తారు, రౌడీయిజం చేస్తే ఓపెన్ చేస్తారు. ఈ రకంగా ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు. కానీ పోలీస్ మాన్యువల్లో కానీ పోలీస్ స్టాండింగ్ రూల్లో కానీ అలా లేదు. అందులో ఏమనుందంటే ఒక వ్యక్తి హ్యాబిచువల్ అఫెండర్స్గా ఉన్నప్పుడు అతనిపై మాత్రమే ఈ రౌడీ షీట్ అనేది ఓపెన్ చేయమని క్లియర్గా ఉంది. అంతేగాని 10 కేసులకి 20 కేసులకి 5 కేసులకి ఇలా చేయమని ఎక్కడ కూడా నెంబర్ అనేది మెన్షన్ చేసి ఎక్కడ చెప్పబడలేదు. మొదట పోలీసు వారు రెగ్యులర్గా క్రైమ్ చేసేటటువంటి హ్యాబిచువల్ అఫెండర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి జిల్లా ఎస్పీ ఆఫీస్లో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మీటింగ్స్లో అందరు ఎస్ఐలు కూడా అటెండ్ అయ్యి ఎవరైతే ఈ రెగ్యులర్గా క్రైమ్స్ చేస్తున్నారో హ్యాబిచువల్ అఫెండర్స్గా ఉన్నారు అనే విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్తారు. అప్పుడు ఎస్పీ గారు వాటన్నింటినీ కూడా పరిశీలించి వారిపైన ఎస్పీ గారి ఆధ్వర్యంలో రౌడీ షీట్ అనేది ఓపెన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రౌడీ షీట్ అనేది ఇలా ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళని ఏం చేస్తారంటే ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తారు, రౌడీ షీటర్స్ రికార్డు. ఆ రికార్డులోనూ జిల్లాలో ఎంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారు, వారందరూ కూడా వారి అడ్రస్సులు, వారి ఫోన్ నెంబర్లు, పూర్తి వివరాలతో కూడా ఆ రికార్డులో ఎంటర్ చేస్తూ ఉంటారు. ఇలాగా ఒక 20 మంది ఉన్నారంటే తర్వాత వచ్చేవాడు ఒక నెంబరింగ్ కూడా ఇస్తుంటారు, ఎంతమంది ఉన్నారు, 1st, 2nd, 3rd, 4th, ఈ విధంగా నెంబర్ కూడా వాళ్ళకి అలాట్ చేయడం అనేది జరుగుతుంది. ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ జిల్లాలో ఉండేటటువంటి మొత్తం రౌడీ షీటర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రికార్డు ఓపెన్ చేయగానే తర్వాత వచ్చేటటువంటి అధికారులు ఎస్పీ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, సిఐలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, ఎవరికైనా సరే టక్మని పలానా వాళ్ళు ఈ హ్యాబిచువల్ అఫెండర్స్గా రౌడీ షీట్ ఓపెన్ చేయబడిన వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని కూడా ఈజీగా తెలిసిపోతుంటుంది. అందుకనే ఎవరైనా ఎస్ఐ గారు కానీ, సిఐ కానీ, లేదంటే డిఎస్పీ గారు కానీ, ఎస్పీ గారు కానీ వీళ్ళు రెగ్యులర్గా మారినప్పుడు ఏమవుతుందంటే కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా మీటింగ్స్ పెడతా ఉంటారు. మీటింగ్స్ కండక్ట్ చేసి మీరు మారమని చెప్పి ప్రవర్తనలో మార్పు రావడానికి మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ రౌడీ షీట్ ఓపెన్ అవ్వటం వల్ల వాళ్ళకి నెంబరు కూడా అలర్ట్ అయిపోతుంది. దీనివల్ల ప్రతిదానికి, చిన్నదానికి పెద్దదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, ప్రతి దానికి విచారణకి అటెండ్ అవ్వటం, పోలీసు వారు ఏ టైంలో రమ్మంటే ఆ టైంలో వెళ్ళటం ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రౌడీ షీట్ అనేది ఎలా తొలగించుకోవాలి అంటే ఈ పవరు కేవలం జిల్లా ఎస్పీ గారి వద్ద మాత్రమే ఈ తొలగించే పవర్ అనేది ఉంది.
మిగిలిన వారు ఎవరు కూడా డిఎస్పీ నుంచి ఈ వీళ్ళెవరు కూడా అలా చేయటానికి లేదు. అయితే ఎస్పీ గారు కూడా తొలగించేటప్పుడు వారి యొక్క ప్రవర్తనను కొన్ని అంశాలను, చాలా ఇంపార్టెంట్ అంశాలన్నింటినీ కూడా ఆయన తీసుకుని తన పైన తొలగించవచ్చు అని ఆయన అనుకున్నప్పుడు ఆ రౌడీ షీట్ అనే దాన్ని తొలగిస్తారు. రెండోది ఏంటంటే, ఒక వ్యక్తి ఎవరైనా సరే అన్యాయంగా లేదంటే వేరే రకంగా నేను కాదు అని నిరూపించుకోవడానికి హైకోర్టుకు వెళ్ళటం, హైకోర్టులో రిట్ పిటిషన్ వేయటం, దాన్ని మూవ్ చేసుకోవటం, అక్కడ కూడా ఈ అంశాలన్నింటినీ కూడా అక్కడ కూడా పరిగణలోకి తీసుకుంటారు. తీసుకుని తద్వారా నిజంగా మీరు కాదని తేలితే అక్కడ రౌడీ షీట్ అనేది త్రూ కోర్టు ద్వారా మీరు క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా చాలామంది అడుగుతూ ఉంటారు, మరి సత్ప్రవర్తన ఎంతకాలంగా లిమిటేషన్ ఎంత 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 పీరియడ్ మనము సత్ప్రవర్తన కలిగి ఉండాలి, ఎంత కాలం మనము ఆ ప్రవర్తన కలిగి ఉంటే ఈ రౌడీ షీటు తొలగిస్తారు అనేది క్వశ్చన్ ఇస్తూ ఉంటారు. అయితే ఎక్కడ కూడా ఇంతకాలం మీరు సత్ప్రవర్తనతో ఉంటే మీ మీద షీటు తొలగిస్తారు అనేది అక్కడ కూడా ప్రామాణికంగా రాసి లేదు. అయితే మీ యొక్క ప్రవర్తనలో మార్పును జిల్లా ఎస్పీ గారు కానీ లేదంటే హైకోర్టు వారు కానీ పరిగణలోకి తీసుకుని వీళ్ళలో మార్పు వచ్చింది, సత్ప్రవర్తనగా ఉన్నాడనేది అటువంటి ప్రామాణికాన్ని వారు తీసుకున్న క్షణము మీ యొక్క ఆ రౌడీ షీట్ అనేది తొలగించబడుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.